వస్తుందని పిలుచుకున్నాను, నాకు ఏ ఫలం వస్తుందని, ఏ దీవెన వస్తుందని, ఏ ఆత్మీయ జీవితం పెరుగుతుందని ఆ మాటే పాడుతున్నాను. ఏ మాట కూడా నేల రాలిపోగా ప్రతి మాట దేవా జీవము కలిగిన నా దేవ నువ్వు మాట్లాడవయ్యా. నా హృదయంలో బదిలం చేసుకుంటున్నాను ప్రభు. వాటిని పాటించడానికి నా శక్తి చాలదయ్యా. నేను కడగబడ్డానని, పరిశుద్ధపరచబడ్డానని, నీ మాటలు నన్ను కడిగినవని నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. కానీ నా పాపం అడ్డుగా ఉంది. నా మాటల్లో, నా చేతుల్లో, నా క్రియల్లో, నా బంధాల్లో, నా స్నేహంలో వాక్యములు విని వదిలిపెట్టి పరిశుద్ధ వాక్యం పట్ల ఆసక్తి లేక ఆదివారం గంట కొడితే నా పలికిలిపోయి నువ్వేంట్లేను లెక్కలేని తరం వల్ల, అశ్రద్ధ వల్ల నేను చేసిన ప్రతి పాపాన్ని ఈరోజు ఒప్పుకుంటున్నాను ప్రభు. ఎక్కడి నుంచి నూతన జీవితం కావాలి? ఆత్మార్పణ చేస్తూ నా జీవితంలో నా పాపాలను ఒప్పుకొని ప్రభు ఈ దివ్య బలి పూజలో నూతన జీవనం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభు. కడగండి అయ్యా నన్ను. ఆపాదమస్తకం శిరస్సు నుంచి పాదం వరకు నన్ను కడిగి నూతన జీవనం, నూతనమైనటువంటి మనస్సు, నూతనమైన మార్గాలలో మేము ప్రయాణం చేస్తూ 40 రోజులు ఎడారిలో నువ్వే విధంగా తండ్రితో ప్రార్థించావు, నిరాహారివై ఉన్నావు. మేము కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం జీవించాలి. సహాయం ఈ రోజుల్లో మాకు అనుగ్రహించండి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ పూజా బలిని మన గ్రామం కోసం, మన విచారణ కోసం, మన విచారణ గురువుల కోసం, విచారణ గురువులు వారికి సహాయం చేస్తున్న పెద్దల కోసం, ఉపదేశాల కోసం ఇక్కడ చేయించిన ప్రతి వ్యక్తిని దేవుడు దీవించాలి. ఆయన భారమైన ప్రేమ మీద రావాలి. ఆకాశాన్ని విప్పి దేవుని వర్షం మీదకి ఇప్పుడు రావాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవి బలి పూజ అత్యంత భక్తితో పాల్గొనండి. 25 నిమిషాలు పూజ అయిపోతుంది కనుక అందరూ శ్రద్ధాశక్తులు కలిగి అయ్యా విన్న ఏ మాట రాలిపోకూడదయ్యా, అది ప్రతి మాట మా జీవితంలో ఫలించాలి. ఆ ఫలింపు కోసమే నీ ఆత్మశక్తి మాకు కావాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. పరిశుద్ధమైన దేవుని మాటలు విన్నాము, కడగబడ్డాము, శుద్ధీకరించబడ్డాము. ఇంకా మన మనసులో పాపము ఊడు కట్టుకుని ఉంటే పశ్చాత్తాపమైన నీళ్లు పోసి కడుగుకొని శుభ్రపడతాం. దేవుని మన మీద వచ్చేలా ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములను క్షమించున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధ పరివాహకులు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును
మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని ప్రార్థిస్తున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. సర్వేశ్వర మాకు హృదయ పరివర్తనమును దయచేయుము. దివ్యమైన నీ బోధలలో మా మనస్సులకు శిక్షణ నిమ్ము. తద్వారా మేము తపక్రియలయందు నిమగ్నులమై సత్ఫలితములను పొందగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ పొరుగు వారిని న్యాయము ప్రకారము తీర్పు చెప్పుము. మొదటి పట్టణము లేవియ కాండము 19వ అధ్యాయము 1-2 వచనములు మరియు 11వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రభువు మోషేతో ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పుమనెను. మీ దేవుడను ప్రభుడునైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులయుండు. మీరు దొంగతనము మోసము చేయకుడు, అబద్ధమాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణములను చేయకుడు, నా నామమును అమంగళము చేయకుడు. నేను ప్రభుడను. మీ పొరుగు వానిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనకుడు, దొంగిలింపకుడు. రాత్రి గడవక మునుపే మీరు కూలికి కుదుర్చుకుని వానిని కూలి చెల్లింపుడు. మూగవానిని శపింపకుడు. గ్రుడ్డివాడు నడుచు త్రోవలో దేనినైనను అడ్డము పెట్టి అతడు పడునట్లు చేయకుడు. మీరు మీ ప్రభువుకు భయపడుడు. నేను మీ ప్రభువును. మీరు తగవులకు తీర్పు చెప్పినప్పుడు న్యాయము పాటింపుడు. పేదలకు పక్షపాతము చూపకుడు. సంపన్నులకు భయపడకుడు. న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు. ఇరుగు పొరుగు ఎడ
వ్యతిరేకముగా తిరిగాడుచు చాడీలు చెప్పకుడు. నీ సోదరునికి ప్రాణహాని చేయకుడు. నేను ప్రభువును. నీ హృదయంలో పొరుగువాని మీద ద్వేషం పెట్టుకొనకుడు. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనుకుందువు. పొరుగువారి మీద పగ తీర్చుకొనకుడు. వైరము పెట్టుకొనకుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమింపుడు. నేను ప్రభువును. ఇది ప్రభువు వాక్కు. ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. అది ఆత్మకు నూతన జీవమును వసుగును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి. అవి తెలివి లేని వారికి జ్ఞానమును వసుగును. అందరూ ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి. అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి. అవి మనసుకు వివేచనము వసుగును. అందరూ ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నాకు ఆశ్రయనీయుడవు విమోచకుడవైన ప్రభు, నా పలుకులు నా ఎదలోని తలంపులు నీ మన్నన పడయునుగాక. అందరూ ప్రభు మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. సుశేష పట్టణమునకు ముందు వచనం. అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 7 నుంచి 15 వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనములు 7 నుంచి 15 వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటులా చేసిన గాని దేవుడు తమ మొర నాలికింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలేనో మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్ర పరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమించుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా.
జీవితమంతా అంకితమయ్యా నా జీవితమంతా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా
కరుణామయుడమైన నీ ద్వారా మాకు పాప క్షమ లభించుగాక. మా ప్రభువు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, భావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభువైన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమున పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు నీ అనుగ్రహ కాలమున మీ విశ్వాసములను దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించడం వలన మా అందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ, పరలోకతలములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా నాథుడును మీ కుమారుడును అయిన యేసు క్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనని భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. క్రీస్తు ప్రభుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు స్వామి నీకు వందనములు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మందరినీ ఐక్యపరచ ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకరము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జేరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరి మాతతోనూ, ఆమె భర్త జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు నిత్య స్తుతి నీకే కలుగునుగాక. ఆమేన్. అందరం కలిసి నిలబడదామా? అందరూ చేతులెత్తి తండ్రి దేవుని పాదాలు పట్టి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న దేవుని సన్నిధిలో గోజాడుదాము. మన కొరకై, మన కుటుంబాల కొరకై, మనల్ని ప్రార్థించమన్న వారి కొరకై, మన బిషప్ తండ్రి గారి కొరకై, మన విచారణ గురువులు వారి కోసమై, ఈ ప్రార్థనా సమావేశాలకు సహాయపడిన వారందరి కొరకై, చేరి వచ్చి వాక్యమును ఆలకించినటువంటి ప్రతి బిడ్డను దేవుడు దీవించాలని, నిండు తన కృపావరములు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించాలని
ఆత్మానందాన్ని ప్రసాదించి మానసికమైన మార్పును అనుగ్రహించి పాపాలను ఒప్పుకునే మనసును ప్రసాదించి నూతన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని అడుగుదాం. ఇక నుంచి పాత మనిషి చచ్చిపోయి క్రొత్త మనిషి మనలో ఉండాలి. పాతది గతించిపోయినది, నూతనమైనది ప్రవేశించినదని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఈరోజు విన్న ప్రతి మాట దేవుడే నాతో మాట్లాడిన మాట. నా కొరకై, నా కుటుంబం కొరకై, నా ఆత్మీయ జీవిత శ్రేయస్సు కొరకై నా దేవుడు మాట్లాడాడు కనుక నా దేవునికి కృతజ్ఞతల స్తోత్రాలు చెప్పి ఆయన సన్నిధిలో నూతనమైన జీవితాన్ని ప్రారంభించి నేను ఆశీర్వదించబడి నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా నేను ఉండినట్లు, నేను ఆశీర్వదించబడి నా గ్రామానికి కూడా ప్రయోజనకారిగా నేను ఉండినట్లు, సంఘములో మంచి సాక్ష్యాన్ని కలిగి నేను జీవించినట్లు, పరిచర్యలో పాలిభాగస్తున్నాయి, పరిశుద్ధతలో నేను పెరిగిన వాడినై, దేవుని సన్నిధిలో నిలిచిన వాడినై, దేవునికి వినియోగపడిన వాడినై, ఆయన సంతోషపెట్టే బిడ్డగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. చేతులు పైకెత్తండి, 2 చేతులు ఊహించండి. దేవుని పాదాలు పట్టుకుంటున్నట్లు నీ అవసరం కొరకై ప్రార్థన చెయ్యి. ప్రార్థించాలన్న శిష్యులకు యేసయ్య ఈ ప్రార్థన నేర్పించండి. ఇలా ప్రార్థన చేయండి, ఈ విధంగా ప్రార్థన చేయండి అని. ప్రశస్తమైన ప్రార్థన, గొప్పనైన ప్రార్థన, అద్భుతాలు చేసే ప్రార్థన, దేవుని ప్రేమను మన మీద కృమరించే ప్రార్థన. అందరం కలిసి ఏక మనసుతో గట్టిగా, ఎవరు మైకులో చెప్పమాకండి, అందరము గట్టిగా బిగ్గరగా ఏక మనసుతో ఏకాత్మతో యేసయ్య నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, గట్టిగా చెప్తాం, రాజ్యము వచ్చుగాక, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీవే రాజ్యము, నీవే అధికారము, నీవే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందుము. ఒక్క నిమిషం నిలబడతారా? ఒక్క నిమిషం. తప్పులను క్షమించినట్లు మా తప్పులను మీరు, ఒక్క నిమిషం చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. నేను ఎవరితోనైనా మాట్లాడకుండా, ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడి, ఎవరినైనా పగబెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, కక్ష పెట్టుకొని, ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమించలేను. నువ్వు క్షమించాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. దిస్ ఇస్ ద టైమ్ టు రికన్సైల్. ఇప్పుడే మనం పశ్చాత్తాపడాలి. తిరిగి ఆ వ్యక్తితో మళ్ళా మంచి జీవితాన్ని జీవించడానికి, పలకరించడానికి, మాట్లాడటం కోసం ఆ శత్రుత్వాలు, ఆ పగలు, అసూయలు ఇక్కడే వదిలిపెట్టుతుంది గాక. అత్యద్భుతమైన దేవుని నామములో అన్నీ లయపరచాలని, విడిచిపెట్టాలని ఇప్పుడు మనందరం మంచి మనసుతో, ఎవరినైతే నువ్వు క్షమించలేకపోతున్నావు, ఎవరితోనైతే నువ్వు మాట్లాడటం లేదో, ఈ 3 రోజుల్లో ఏదో ఒకసారి దేవుని వాక్యం చేత కడగబడిన నువ్వు పలకరించడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ భర్తను క్షమించలేకపోతున్నావేమో, భార్యని కూడా క్షమించలేకపోతున్నావేమో, ఈరోజు దేవుని సన్నిధిలో చెప్పు, నేను ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన భార్య నేను క్షమిస్తున్నాను. తప్పులు జరుగుతాయి, చిన్న చిన్నవి జరుగుతాయి, కానీ క్షమించే మనసు మాకు అనుగ్రహించయ్యా. నువ్వు ప్రేమించావు కనుక మమ్మల్ని అందరినీ కూడా క్షమించి మా కొరకై సిలువలో మరణించి నీ రక్తం చేత మమ్మల్ని కడిగావు కదా, మేము కూడా క్షమించే వారిమై, మంచి మనసు గల వారిమై ఉండాలని ఒక్క నిమిషం 2 చేతులు జోడించి
ఎవరినైతే నువ్వు క్షమించలేకపోతున్నావో ఇప్పుడే భారముతో అలసి సమస్య ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండు. నేను సాత్వికుడిని, నీవు నెమ్మది కలిగిన వాడిని మీరు నా నుండి నేర్చుకోనండి, అప్పుడు మీరు సమాధానం పొందుతారని బైబిల్ వాక్యం చెప్తుంది. కనుక క్షమించలేని వ్యక్తిని నువ్వు ఊహించుకుంటా ఇప్పుడు ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందాం. నీ ప్రక్క వారికి సమాధానం తెలియజే. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించడానికి పాత్రల కాను, కానీ నీ ఒక్క మాట పరిజ్ఞానం మా స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభుని విందు మధురం, మధురం మధురం ప్రభుని పొందు నిరతం, నిరతం నిరతం ప్రభుని ముందు శరణం, శరణం శరణం ప్రభుని యందు అమరం. అమరం అమరం ప్రభుని విందు మధురం, మధురం ప్రభుని పొందు నిరతం, నిరతం ప్రభుని ముందు శరణం, శరణం ప్రభుని యందు అమరం. అమరం ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసుక్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. లోక పాప శాపము రక్షణదాయని. శ్రీమ మీద జాలువారి ఉదిరామిత సవారి. లోక పాప శాపము రక్షణదాయని. ప్రేమానలమై కుల జీవానిలమై, ప్రేమానలమై కుల జీవానిలమై, మానవాళి మోసము ప్రభుని విందు మధురం. ఈరోజు నీ సన్నిధిలోనికి మమ్మల్ని పిలుచుకొని ఇప్పటి వరకు మాతో మాట్లాడుతూ ఉన్నావు, మమ్మల్ని దీవిస్తున్నావు, మా జీవితాలను సరిచేస్తూ ఉన్నావు, హెచ్చరిస్తూ ఉన్నావు. ప్రభువు నీకు స్తోత్రాలు. అన్నిటినీ సరిచేసుకుని జీవించి కృపను గ్రహిస్తున్నావు. తిరిగి రమ్మని మమ్మల్ని పిలుస్తున్నావు. మీ బట్టలు చించుకోవడం కాదు, కానీ మీ హృదయాలు వ్రయలు చేసుకోనండి. సంతాపంతోనూ, ఉపవాసంతోనూ, పశ్చాత్తాపంతోనూ, కన్నీటి ప్రార్థనతోనూ నా వద్దకు రండి అని చెప్పి పిలిచిన నా దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున ప్రభువు నీకు సమర్పిస్తున్నాను తండ్రి. కదిలించేవాడవు, కృప చూపేవాడవు నీవే నాయన. ప్రతి హృదయంలోనికి నీ మాట బాట తోటగా వెళ్ళుగాక.
ప్రతి హృదయాన్ని మార్చుగాక. మా జీవితాలలో నూతనత్వము కలుగునుగాక. మా గ్రామములో మా విచారణలో ఒక నూతన ఉజ్జీవము కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీ అగ్నిని మా మీద కుమ్మరించండి అయ్యా. అగ్ని నాలుగులాగా అపోస్తలుల మీద దిగి వచ్చి అజ్ఞానులైన వారిని జ్ఞానంతో నింపిన గొప్ప దేవుడు తండ్రి. సాక్ష్యము లేనటువంటి వారికి సాక్ష్యమును ప్రసాదించిన గొప్ప దేవుడు తండ్రి. నీకు సాక్షిగా జీవించిన వారిని లేవనెక్కిన గొప్ప దేవుడు తండ్రి. అదే గొప్ప కార్యము ప్రభువా ఈ రోజు ఇక్కడ ఈ విచారణలో అయినా ఈ 3 రోజులు జరిగినటువంటి కార్యముల ప్రతి వారిని నువ్వు మార్చుకోనండి ప్రభువా. వారందరినీ ప్రభు ఉజ్జీవము చేయండి నాయన. పాత జీవితం గడిచిపోయినది, కొత్త జీవితము ప్రవేశించినది అన్నావు. ఆ కొత్త నూతనత్వ జీవితాన్ని ప్రతి ఇంట, ప్రతి వ్యక్తిలో, ప్రతి 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 గ్రామములో ప్రసాదించమని వేడుకుంటున్నాం. యేసు నామములో అడిగి వేడి పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఓ ప్రభువా, అట్లాగే ఉండండి. నీ దివ్య సంస్కారమును స్వీకరించడం ద్వారా మా ఆత్మ శరీరములకు శక్తివంతమైన నీ సహాయము లభించునుగాక. ఈ విధముగా మేము నీ నుండి ఆధ్యాత్మిక శారీరక బద్ధతను పొందుదుముగాక. ఆ పిమ్మట స్వర్గము నుండి లభించు స్వస్థత వలన సంపూర్ణ ఆనందమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడునైన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కాసేపు ఎక్కువసేపు ఉంచాను అనుకుంటాను. 1:30లో ముగిస్తాం అనుకున్నాను. చాలాసేపు ఉంచాను. నాకు తెలిసి మీకు ఆకలి అవుతున్నట్టుంది. ప్రేమ విందు అని పెట్టినట్టున్నారు కింద, కనుక మీరు తొందర కానీ ఉన్నారు. మీరు ఇంతవరకు ఆనందం, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక 3 నిమిషాలు కూర్చుంటారా? కూర్చోండి, కూర్చో రాంబాబు. నా హృదయము ప్రభువును స్తుతించున్నది, నా రక్షకుడకు నా దేవుని యందు నా ఆత్మ ఆనందించున్నది. శ్రమించేవాడికి తెలుసుది దాని యొక్క ఫలం ఏంటో. ఆ ఫలాన్ని ఇప్పుడు న్యాయంపై విచారణ గురువుగా నేను అనుభవిస్తూ ఉన్నాను, పొందుతూ ఉన్నాను. కొండలు గడిగా సభలు. నా ఈ 20 సంవత్సరాల గురుత్వ జీవితంలో అనేకమైన ఉపవాస కోటాలు, త్రిదిన పండుగలు, అనేకమైనటువంటి సువార్త సభలు ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు అంతటి అనుభూతి ఇంకెప్పుడు కూడా నా గతంలో కలగల. కొండలు గట్టిగా చెప్పడం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. లాము జయరాజు ఫాదర్ గారి యొక్క ప్రసంగం నేను మనసారా వినాలి, నేను పనిచేసే విచారణకి ఆ మహానుభావుడు రావాలనుకున్నా. ప్రయత్నం చేశాను కానీ విఫలమవుతూనే ఉన్నా, ఓడిపోతూనే ఉన్నా. కానీ ఆఖరి నిమిషంలో కూడా ఓడిపోతానేమో అని భయం వేసింది. కానీ స్వామి నన్ను గెలిపించారు, స్వామి నన్ను గెలిపించారు. కొట్టది గట్టిగా సభలో. అక్కడ నా నివాసానికి నాకు ఇంటికి వచ్చినప్పుడు కూడా కొంచెం తిన్న తర్వాత కొంచెం ఏదో తీసుకున్నారు, కొంచెం ఓపిక కోసమని. తీసుకున్న వెంటనే ట్యాబ్లెట్లు వేసుకున్నారు, 2-3 ట్యాబ్లెట్లు. ఎందుకన్నా గారంటే జ్వరం ఉంది, చిన్న చెప్పాను కదా, జ్వరం ఉంది, జలుబు ఉంది, దగ్గు వస్తుంది, ఏమో ఎలా ఉంటుందో ఏమో. మే గాడ్ లీడ్ మీ వెల్, నన్ను దేవుడే నడిపించాలి తప్పుడు అని చెప్పి అన్నారు. సంతోషంగా ఈరోజు అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఫాదర్ గారు వచ్చిన వెంటనే స్వామి ఉండండి ఇక్కడ రెడీ చేస్తానని చెప్పి అన్నాను.
ఆయనేమో నేను చెప్పకుండానే సడన్గా మరి వచ్చాను ఇక్కడికి. అప్పుడు తొందరగా వదిలే అని చెప్పి నన్ను అన్నారు, కానీ ఆయన మాత్రం మనం తొందరగా ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని చూస్తే ఆయనకి వెళ్ళాలనిపించాల కొట్టం గట్టిగా చెప్పడం. మన న్యాయంపల్లి సంఘబిడ్డలను చూస్తే, మీరు ఆలకించే విధానం చూస్తే, మీరు కూర్చునే విధానం చూస్తే, మీకున్నటువంటి క్రమశిక్షణ చూసిన తర్వాత అరగంట పోయి గంట అయింది, గంట పోయి గంటన్నర అయింది సంఘ పూజ పాటలో. కాబట్టి ఈ అదృష్టం ఎవరికి దొరుకుతుందండి? ఇది ఎవరికి దొరుకుతుంది? ఇంతటి అదృష్టం. కాబట్టి అంత గొప్ప అదృష్టం మహానుభావుడు రావడం అనేది ఎంతో సంతోషం, ఆనందం. నూజివీడు వికారి ఎట్లో కనీసం 17 విచారణలు ఉన్నాయి. ఈ 17 విచారణలో నాలాంటి విచారణ గురువులు 17 మంది ఉన్నారు. వాళ్ళందరికీ రథసారథి లాము జీరాజ్ ఫాదర్ గారు. ఎక్కువ గట్టిగా చెప్పడం సార్. లేకపోవచ్చు, పైకి లేకపోవచ్చు. వెరీ గుడ్, చాలా సంతోషం. అన్నయ్య ఫాదర్ గారు, నేను సాధారణంగా నేను ఎవరితో అయితే ఎక్కువ క్లోజ్గా ఉంటుందో వారిని ఫాదర్ గారు నేను పిలవడం అనేది నాకు కొత్త. అన్నయ్య అంటూ నాకు చాలా అలవాటు. అన్నయ్య అంటే ఆత్మీయమైన సంబంధం. కాబట్టి లాము జయరాజ్ ఫాదర్ గారు అన్నయ్య గారిని ఒక్కసారి లేస్తే కనుక ఈ సింహాసనాన్ని ఇక్కడ వేస్తాం కొద్దిగా. ఆయన వయసుతో పోల్చుకుంటే ఎంతో చిన్నవాడిని నేను. అయినప్పుడు కూడా ఎంత హుషారు, ఎంత సంతోషం, ఎంత ఓపిక, ఎంత శక్తి. అసలు కొట్టగట్టిగా సభలు దేవుని పరిచర్య, దేవుని యొక్క వాక్కు ఆయనను ఆ విధంగా బలోపేతం చేస్తూ ఉంది, శక్తివంతంగా మారుస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో రవి కమన్ గెటప్. ఈ సందర్భంలో ఫాదర్ గారండి మీరు ఒక్కసారి అలా కూర్చుంటే కొట్టని గట్టిగా సభలు దేవునికి ఒకసారి. ఈ సందర్భంలో మన విచారణ నుంచి గురువుగా అభిషిక్తులైనటువంటి ఆశీర్వాదం ఫాదర్ గారు, విచారణ గురువుగా మేమిద్దరం కలిసి ఫాదర్ గారిని సన్మానం చేస్తూ ఉన్నాం. మీరు మాత్రం చక్కగా అలాగే చూస్తాక సపోర్ట్ కంగారు పడ రాంబాబు, కంగారు పడకు, ఆగు. చూసుకోవడానికి కొట్టని గట్టిగా సపోర్ట్ ఒకసారి. గులాబీ దండ ఈ సందర్భముగా మన గోవింద్ వారి గూడెం ఉపదేశ మాస్టర్ గారు, మీ మిస్సెస్ని కూడా పిలిస్తే బాగుంటుంది అయ్యా. దేవరాజుల మీ మిస్సెస్ కూడా పిలిస్తే బాగుంటుంది. శ్రీను వాళ్ళ మిస్సెస్ ఉపదేశ మాస్టర్ గారి భార్య అనుష, అలాగే దేవుళ్ళకే రాజు ఈయన దేవరాజు. ఈ 2 కుటుంబాల వారు కలిసి మన అతిథి గురువులకు గౌరవనీయమైనటువంటి వికారఫోరేన్ నూజివీడు వికారఫోరేన్ గారు, నూజివీడు విచారణ గురువులు అన్నయ్య ఫాదర్ గారికి చిరు కానుక ఈ 2 కుటుంబాల వారు ఫాదర్ గారికి అందజేసి ఫాదర్ గారికి ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. బాబు పొద్దున్న ఉపవాసం ఉండి మా తల్లి దీక్ష అయ్యేటప్పటికి ఏమైపోతాడు. అసలే సన్నమని కూడా నాకన్నా ఉపవాసం చేస్తాను. కొట్టండి గట్టిగా సపోర్ట్ ఒకసారి, గట్టి సపోర్ట్ కొట్టండి ఒకసారి. తీసుకోండి. వెరీ గుడ్, సంతోషం. అలాగే ప్రిమిడిలారా, సహోదరులారా, ఇప్పుడు అమ్మగారులు, 3 అమ్మగారులు, అలాగే ఆపరేషన్ మాస్టర్లు అందరూ కూడా సార్ రండి స్టేజ్ మీదకి. ఉన్నారా అమ్మగారులు? రండి ప్లీజ్. కేట అమ్మగారు ఆపరేషన్ మాస్టర్లు అందరూ ఒకసారి రండి. ఆపరేషన్ మాస్టర్లు అంతా కూడా రండి. ఒక శాలువా, ఒక దండ రాక వచ్చారు. లాము జయరాజ్ ఫాదర్ గారు అంటే మీరు యూట్యూబ్లో కొట్టండి, ఫాదర్ లాము అని కొట్టండి. అసలు కొట్టమని కాదు, ఇక్కడ టైప్ చేస్తే
వందల పాటలు వస్తాయి ఫాదర్ గారి గురించి, వందల పాటలు. మన పాడే ప్రతి పాట కూడా ఫాదర్ గారు రాసింది. స్వరకల్పన సంగీతం అంతా కూడా ఫాదర్ గారి మహానుభావుడు. ఈయన మనకి ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలకి గొప్ప వరం, ఒక గొప్ప ఆణిముత్యం. సిస్టర్స్ కమ్, పట్టుకోండి పట్టుకోండి. అందరు కలిసి నేను చెప్తున్నా, మళ్ళీ నీ డైలాగ్ ఏంటి ఇక్కడ? దండ తీసుకో, దండ తీసుకో, దండ తీసుకో, దండ తీసుకో. ఫాదర్ గారు దీవెనలు తీసుకోండి, తీసుకో, దీవెనలు తీసుకో. అలాగే నిడదవోలు సెమినరీ, మైనర్ సెమినరీ అన్నయ్య మా పెద్దమ్మ గారు, ఇప్పుడు మన మధ్యలో న్యూజిబీడ్ అంటున్నాను, నిడదవోలు సెమినరీ, సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీ, మేము చదువుకున్న సెమినరీ అది 93లో. ఆ సెమినరీలో రెక్టర్ ఫాదర్గా పనిచేస్తున్నారు. ఇటలీ దేశంలో సుమారు 8 సంవత్సరాలు అక్కడ పనిచేసి డాక్టరేట్ చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకుని రెక్టర్గా పనిచేస్తున్నారు. నాకెంతో సుపరిచితులు, నాకు కూడా చక్కగా అన్నదమ్ముల సంబంధం లాంటిది. కాబట్టి ఎప్పుడు పిలిచినా కానీ పరిగెత్తుకుంటూ వస్తారు మన సుందర్ ఫాదర్ గారు. ఫాదర్ గారు మీరు కూడా కడుగు లేకుండా ఒకసారి మా అమ్మ లేకుండా ఈ కుర్చీ అటు వెళ్ళింది. సుందర్ ఫాదర్ గారు మన విచారణకు సుపరిచితులు, చక్కగా వస్తారు మన విచారణకి. చాలా సంతోషం. ఈరోజు దివ్య ప్రసాద్ ఆరాధన, అలాగే ఆరాధన నడిపింపు చక్కగా చేసి ఉన్నారు. ఫాదర్ గారు రండి. కమన్. చాలాసార్లు వచ్చారు, 9సారి వచ్చారు ఫాదర్ గారు. ఎన్నిసార్లు వస్తారు, ఎన్నిసార్లు వస్తారు. చాలా సంతోషం, చాలా సంతోషం. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఆడామ్ ఫాదర్ గారు కూడా, ఆడామ్ ఫాదర్ గారు రండి ప్లీజ్. ఇది మొదటి రోజు కాబట్టి తప్పదు.